గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ. 6వ రాశిలో రవి బుధులు, 7లో గురువు, 4లో శుక్రుడు, 3లో రాహువు. అదృష్టకాలం ప్రారంభమైంది. ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం లభిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఫలితాలు సాధిస్తారు. ఉత్సాహంగా ముందుకు నడుస్తారు. దైవానుగ్రహంతో అధిక లాభాలు కలుగుతాయి. బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. అధికారుల ప్రశంసలుంటాయి. తగినంత ప్రోత్సాహము, గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపుని సాధిస్తారు. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. తెలివిగా వ్యవహరించి అధిక లాభాలని పొందుతారు. సృజనాత్మక శక్తి మేలు చేస్తుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ధనధాన్యాభివృద్ధి విశేషంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి చక్కగా ఉన్నది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఏ పని ప్రారంభించినా అందులో విజయము, కార్యసిద్ధి లభిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ శుభ ఫలితాలను సాధించండి. గృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి. అభీష్ట సిద్ధి త్వరగా లభిస్తుంది. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.